ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా మన బిఎన్ఎల్ డివిజన్ కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మరి రక్తదానం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్ మా దగ్గర. అంటే వాళ్ళ గురించి ఇట్లా ఫ్రేమ్స్ నామినేషన్ చేయాలంటే వాళ్ళకి ఎమ్మటి చెప్పాలని వాళ్ళే ఖర్చులు పెట్టుకొని మాకు సహకరించేందుకు గట్టిగా చెప్పలతో వాళ్ళకి ఒక ప్రాణం పోతే ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చు. కాబట్టి మరి వాళ్ళకంటే విలువైన సమయాన్ని సాగుతుంది బీసెట్ ఉన్నప్పటికీ మనం ట్రైన్ కేటాయించింది, సర్టిఫికెట్ కూడా సహకరించింది. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గౌరవ అతిథిగా మన కట్టా బాలరాజు గారు సివిల్ సప్లైలో 35 సంవత్సరాలుగా అది నాగరికర్ణం చేశారు. రీసెంట్గానే రిటైర్ అయ్యారు సార్ కూడా. లక్ష్యం లేకుండా 37 ఇయర్స్ నారాయణపూర్ మండలంలో కాన్ఫరెన్స్లో ఎవరన్నీ చెప్తున్నట్టు అంత మంచి వ్యక్తి అండి. అలాగే మరి మా సభ అధ్యక్షుడు ఎక్కువ రవీంద్రబాద్కి త్యాగరాజ సభల్లో పోతారు. మాదేమో చిన్న సభ ఇది కార్పొరేటర్ కాదు. మా మీద అనుమానం ప్రేమతోని సారు ఎప్పుడు కార్యక్రమం వెంటనే ఖచ్చితంగా మాకైతే టైం ఇస్తారు. చాలా పెద్ద ఒకనొక టైంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫోన్ చేసి సలహాలు ఇస్తున్న రోజులు ఉన్నాయి. అంత పెద్ద సారు. అది మా అదృష్టం. మాకు ధన్యవాదాలు. ఎందుకంటే మా కార్యక్రమాలను ప్రోత్సహించి కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు వచ్చి సభాధ్యక్షులు వహించమని చెప్పేసి వాళ్ళకి గౌరవనీయంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సభని ఆ చేతుల్లో తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మదర్ తెరీసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన రక్తదాతలందరికీ సర్టిఫికేట్స్ ప్రదాన ఉత్సవ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రజానాయకులు, నిరాడంబర జీవనశైలి గౌరవనీయులు మన బిఎన్ఎల్ నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొంటున్న నాగర్ కర్నూల్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కట్టా బాలరాజు గారు, ఈ కార్యక్రమానికి అందరికీ సంధానకర్త కర్మ క్రియ ప్రముఖ సంఘ సేవకులు మన చేపూరి శంకర్ గారికి, వారి సతీమణి సునీల్ గారికి, సుజాత గారికి, అందరికంటే ముఖ్యంగా రక్తదాతలందరికీ నేను మదర్ తెరీసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది 10 మంది ఉన్నా సరే చాలా పవిత్రమైన సభ. రవీంద్ర భారతిలో 1000 మంది ఉన్నా సరే, త్యాగరాజ గాన సభలో 1000 మంది ఉన్నా సరే, వాటన్నిటికంటే ఇది పవిత్రమైన సభ. ఎందుకంటే మీరందరూ రక్తదాతలు. రక్తదానం అంటే ప్రాణదానం. రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం అన్నారు. కాబట్టి దైవ సమానులైన 20 మంది ముందు మాట్లాడటం అది చాలా పవిత్రమైన కార్యంగా నేను భావిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరం రకరకాల వృత్తుల్లో ఉంటున్నాం, రకరకాల పనుల్లో నిమగ్నం అవుతూ ఉన్నాం. మన కుటుంబ ఉద్ధరణ కోసం, మన పిల్లల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మనం నిరంతరం తప్పిస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే ఒక అద్భుతమైన బాధ్యత మనందరికీ ఉంటుంది. అది ఉత్తమ పౌరసత్వ భావం. డాక్టర్ ఉంటాడు, వ్యాపారి ఉంటాడు, లెక్చరర్ ఉంటాడు, రాజకీయ నాయకుడు ఉంటాడు, ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు. వీళ్ళందరిలో దండలో దారంలాగా ఉత్తమ పౌరసత్వ భావన ఉండాలి. ఉత్తమ పౌరుడు ఎవరంటే సమాజం కోసం, తన చుట్టూ ఉన్న ప్రపంచం కోసం తన వంతు సహాయం చేసేవాళ్ళే ఉత్తమ పౌరులు అంటారు. కాబట్టి ఇవాళ మన చేపూరి శంకర్ గారు గత 2 దశాబ్దాలుగా ఈ మన వనస్థలిపురంలో, నగరంలో, మిగతా గ్రామాల్లో చాలా అపూర్వమైన సంఘ సేవ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా సందర్భంలో చాలా గొప్ప సేవ చేశారు. మనం సోషల్ డిస్టెన్స్ పేరుతో కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళటానికి మనం గడగడ ఉనికిపోతాం, భయపడతాం. కానీ చాలా ధైర్యంగా, వీరోచితంగా, సామాజిక బాధ్యతతో ఆ రోగుల మధ్యకు వెళ్ళి వాళ్ళకి సరైన చికిత్స అందించే మార్గాన్ని చూపించి వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళందరికీ టెస్ట్ చేయించి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి అలా వందల మంది కరోనా బాధితులకు ఒక అండగా, భరోసాగా, ఆత్మీయంగా, తల్లిగా, తండ్రిగా నిలబడ్డాడు మన శంకర్ గారు.
అలాగే అనేక కార్యక్రమాలు, మెగా రక్తదాన శిబిరం, ఇది 4 శిబిరాలు ఆల్రెడీ చేశారు. ఇది 5వ శిబిరం. 5వ శిబిరానికి మనం సమాయత్తో 10వ తేదీ 5వ శిబిరం విజయవంతంగా నిర్వహించబోతున్నాం. ఈ ఒక రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం చాలా కష్టసాధ్యమైన విషయం. మన భారతదేశంలో ప్రతి 2 సెకండ్లకు ఒకసారి రక్తం అందక చాలామంది చనిపోతున్నారు. 2021 గణాంకాల ప్రకారం 12,000 మంది ప్రస్తుతానికి. ఈ తరుణంలో మనం దేశభక్తి అంటే, దేశ పౌరులు అంటే, దేశభక్తి అంటే ఏంటంటే రక్తదానం చేసిన వాళ్ళందరూ గొప్ప దేశాలు. ఎందుకంటే మరొక పౌరుడు బతకడానికి వాళ్ళు సహాయం చేశారు. అలా తలసేమియా బాధితుల కోసం, రకరకాల అనారోగ్యం పాలైన పీడితుల కోసం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం రక్తదానం, రక్త నిధి ఏర్పాటు చేయడం చాలా అవసరం. మనకి రెడ్ క్రాస్ సొసైటీ భారతదేశంలో చాలా ఒక చారిత్రాత్మకమైన పాత్ర పోషిస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా రెడ్ క్రాస్ సొసైటీని, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల్ని బలోపేతం చేస్తూ వాళ్ళ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. అలాంటి ఇవాళ అనేక సంక్లిష్టల మధ్య ఉన్న మనందరం భద్రంగా ఉండాలంటే ఎవరో ఒకరు సామాజిక సేవ కోసం ముందుకు రావాలి. పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారార్థం ఇది శరీరం. మనకు పరోపకారం కోసమే చెట్లు ఫలాన్ని ఇస్తాయి, పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తున్నాయి, పరోపకారం కోసమే జీవులు పాలిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ శరీరం ఉన్నది మనం తరతరాలుగా సంపాదించుకోవడానికి మాత్రమేనా, మన కుటుంబం కోసం నిలబడటం కోసం మాత్రమేనా? వాటికి మాత్రమే కాదు, సంఘ సేవకి ఈ శరీరం పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఎందుకుందంటే పరోపకారం కోసమే ఉన్నది అని మన పెద్దలు పోతున్నారు లాంటి వాళ్ళు ఒక దిశానిర్దేశం చేశారు. కాబట్టి అష్టాదశ పురాణ సారాంశం ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ. 18 పురాణాలు ఏం చెప్పాయంటే పుణ్యము అంటే పరోపకారం చేయడము, స్వర్గలోకము, ఇవన్నీ మన విశ్వాసాలు. కాబట్టి ఈ విశ్వాసంతో పాటు కార్యాచరణ కూడా ముఖ్యం. కాబట్టి ఆ ఉత్తమ కార్యాచరణతో మన శంకర్ గారు 2 దశాబ్దాలుగా, ముఖ్యంగా దశాబ్ద కాలంగా సాధారణంగా చదువుకున్న డిగ్రీ పీజీ చేసిన యువకులు కుటుంబం కోసం ఏదో ఉద్యోగాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం. అందుకని మన వాళ్ళు వసుదైక కుటుంబకం అనుకుంటాం. కాబట్టి ఆ వసుదైక కుటుంబ భావన ఇవి ఈ మెగా రక్తదాన చేస్తుందని మాట్లాడుతున్నాను. ఇలా మీరందరూ ఈ రక్తదానంతో పాటు మన కమ్యూనిటీ ఈ డివిజన్లో అనేక సేవా కార్యక్రమాల్లో సమయాన్ని బట్టి పాల్గొంటే అప్పుడు మనది ఉత్తమ డివిజన్ ఉత్తమ కార్పొరేటర్ అవుతారు, అలాగే ఉత్తమ డివిజన్ అవుతుంది. సార్ కూడా ఈ డివిజన్ 3 ఏళ్ళ నుంచి చాలా కష్టపడుతూ 4 ఇయర్స్ నుంచి చాలా నిరంతరం కష్టపడుతూ ఒక ఫోన్ చేస్తే మనకు రోడ్డు 4 రోజుల్లో రోడ్డు నిర్మాణం, అలా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో శరవేగంగా పాల్గొంటూ అందరూ మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తున్నారు. నచ్చిరెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉండాలని, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని, అప్పుడు మనందరూ ఆనందపడాలని తెలియజేస్తూ ఇప్పుడు సర్టిఫికేషన్ ఇంకా మరొకసారి సార్ నచ్చిరెడ్డి గారి దీంట్లో ఎవరు నాయకులు అంటే రక్తదాతలే, మీరే బాహుబలి. కాబట్టి రక్తదాతలే నిజమైనటువంటి ఈ కార్యక్రమానికి మూల స్తంభాలు. మీ అందరికీ మరొకసారి మదర్ తెరీసా చారిటబుల్ సొసైటీ పక్షాన మా అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కొక్కరు వచ్చి సర్టిఫికేట్ సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ కవి కోటేశ్వరరావు గారికి, బాలరాజు గారు సివిల్ సప్లై బాలరాజు గారికి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్, మన మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ నేత
చేపూరి శంకర్ గారికి, వాళ్ళ సతీమణి గారికి, అక్క పేరు తెలదు అక్క గారికి, ముందు కూర్చున్న అందరికి, సుజాత గారికి, సునీత గారికి చాలా సంతోషం. బ్లడ్ ఇచ్చిన వారికి ముందుగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నట్టే లెక్క. నిమిషానికి సార్ చెప్పినట్టు సారు కవి, మేము ఎన్ని జన్మలు ఎత్తినా సార్ లాగా చెప్పే అంతైతే మాకు రాదు, అదైతే రాదు అని నేను సభాముఖంగా కూడా చెప్తున్నాను. చాలా సంతోషం. చేపూరు మీరందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నందుకు, ఈ కార్యక్రమాన్ని కూడా ఈ జనరేషన్లో డబ్బు ఎక్కడ సంపాదిద్దామా, ఎక్కడ పేరు సంపాదిద్దామా అనే జనరేషన్లో చేపూరి శంకర్ గారు కూడా ఇక్కడ ఏదో ఒకటి చేయాలి, భూమి మీద మనం పుట్టినందుకు ఏదో నా వల్ల కొద్దో గొప్ప ఇండైరెక్ట్గా నేను ఏమన్నా మనిషి ఒక్క ప్రాణాన్ని నేను కాపాడగలుగుతానని మన దృక్పథంతో ముందుకు సాగుతూ ఉన్నాడు. దీనికి అందరూ కూడా మీరందరూ సహకరించినందుకు, ఇలాంటి పెద్దలు కూడా సహకరించినందుకు చేపూరి శంకర్ గారిని నేను అభినందిస్తున్నాను. ఈ బిజీ లైఫ్లో చాలా బిజీ, ప్రతి ఒక్కరికి స్వార్థం ఎక్కువైపోయింది. ఎక్కడున్నా నాకేం వస్తుంది, నాకేం చేయాలా, నాకు పేరు ఎక్కడ వస్తుంది అని. ఇప్పుడు పొలిటీషియన్స్ అంటే ఇప్పుడు నేను కరోనా టైంలో నేను కార్పొరేటర్ కాకముందు కూడా అంటే నా కాన్సెప్ట్ వేరు. నేను హైపోక్లోరైడ్ అవి ఇవి కొట్టిస్తున్నప్పుడు ఇంజెక్షన్, నేను కార్పొరేటర్ ఇంజెక్షన్స్ ఇప్పిస్తున్నప్పుడు నాది బాధ్యత. నేను కార్పొరేటర్ కాబట్టి నేను కరోనా పేషెంట్ల పక్క కూడా నిలబడి మేము చేయాలి, మాకు బాధ్యత అది. నేను డివిజన్ కాపాడుకున్నాను. చేపూరి శంకర్ గారు నా దగ్గరకు వస్తుండేది రెగ్యులర్గా. అన్న ఇంజెక్షన్స్ అని వాళ్ళని తీసుకొచ్చి, చేతగాని వాళ్ళని పెద్ద మనుషులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇంజెక్షన్ ఇప్పించి వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ అందించి పంపిస్తుండేది. నేను అప్పుడే చెప్పిన, కంగ్రాట్, నువ్వు చాలా కష్టపడుతున్నావు, మేము వేరు మీరు వేరు. మీరు ఇంత టైంలో కూడా మీరు కరోనా అంటే పారిపోతున్నారు, పక్కకుంటే కరోనా పేషెంట్ పక్కకు ఉన్నారంటేనే వ్యాక్సిన్ తీసుకుంటారంటే నువ్వు పక్కకు నిలబడి చేపిస్తున్నావు. ఆ రోజు నాడే నేను 4 years బ్యాకే శంకర్ గారికి నేను చెప్తున్నాను, చాలా కష్టపడుతున్నావు. ఇంకా భవిష్యత్తులో కూడా నువ్వు ఇలా ఈ ప్రోగ్రాంలన్నీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, ఎవరికైనా ఆపదొస్తే కానీ ఇంకా కూడా నువ్వు కృషి చేయాలని, నీకు ఆ భగవంతుడు శక్తిని, ఆర్థికమైన సపోర్టును కూడా భగవంతుడు ఇవ్వాలని ఆ భగవంతుని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది రెండు కావాలి, దీనికి ఆర్థికమైన సపోర్ట్ కావాలి, చేయాలంటే శక్తి కూడా కావాలి. మీరందరూ కూడా ముందు కార్యక్రమాలకు మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మన రిలేషన్ కానీ బ్లడ్ డొనేషన్ చేసేదానికి కూడా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ సభకు ముఖ్య అతిథిగా కోటేశ్వరరావు సార్ వచ్చినందుకు కూడా నేను కూడా నిన్న ఇంటికి వెళ్ళాను. సార్ మీరు తప్పకుండా అటెండ్ కావాలి సార్ అని చెప్పి నేను కూడా శంకర్ ద్వారా నేను కూడా సార్ను వినవించుకోవడం జరిగింది. తప్పకుండా నేను టైం ప్రకారం వస్తా అని చెప్పారు. నేనే ఇంకొక 10 నిమిషాలు లేట్ వచ్చినందుకు కూడా మీరు అందరూ కూడా నన్ను క్షమించాలి. నేను హైటెక్ సిటీలో ఉన్నా, అనుకోకుండా కొంచెం ట్రాఫిక్లో లేట్ అయింది. థ్యాంక్ యూ. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కూడా కృతజ్ఞతలు భావిస్తున్నాను. ఇంతమంది కార్యక్రమం దాదాపు 20 సంవత్సరాలు చేస్తున్నారు. తెలుగు వాళ్ళు అతని భార్య కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఆ ప్రాణం నిలబెడుతున్నారు. ఎక్కువ వ్యక్తులకు రక్తం అది చేరుతున్నారు. దానివల్ల చాలా మంచి కార్యక్రమం. అది కరెంట్ వస్తుందా?